నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. సినీ యాక్టర్ శివాజీ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా వైసీపీ యొక్క పార్టీ అనేది పూర్తిగా భూస్థాపితం అవబోతోంది, ఆపరేషన్ గరుడ రిపీట్ అవుతోంది, ఖచ్చితంగా కూటమి అనేది 2029 నుంచి మరొక 2 టర్ముల వరకు గెలుస్తుంది అని బలంగా చెప్తున్నారు. అంటే ప్రధానంగా ఒక 15 సంవత్సరాల వరకు కూటమి పరిపాలన మనం చూడబోతున్నామా అనే అంశానికి సంబంధించి మనతో కూలంకుషంగా వివరించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. రైట్, ఆయన అయితే అంత బలంగా చెప్తా ఉంటారు, ఆపరేషన్ గరుడ రిపీట్ అవుద్దని చెప్తా ఉంటారు. సో మీ అభిప్రాయం ఏంటి సార్? రిపీట్ అవుద్ది అంటారా? చెప్పుకోమన్నాడు గరుడ పురాణం, చాగంటి గారు ఇలాంటి వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా. చిలకమర్తి పంతులు గారు కూడా మంచి జాతకం చెప్తారు. ఆయన కూడా అలాగ జాతకాలు చెప్పుకొని ఎవరు వస్తారో ఎవరో ఇక్కడి నుంచి ప్రిడిక్షన్ చేసి ఆక్టోపస్ నేను ముందే చెప్పాను, తొందరపడి కోయిలు ఎందుకు కూసిందో తర్వాత ఎందుకు కూసిందో సమాధానం తర్వాత చెప్పుకోవచ్చు. ఎవరండి వీళ్ళందరూ చిన్న చిన్న నెక్స్ట్ యాక్టర్లు అందరినీ తీసుకొచ్చి ఎత్తికేసి 2 తప్పేళ్ళ స్థానంలో కూర్చోబెట్టి ప్రవచనాలు చెప్పే అంత స్థాయిలకు ఉందా అంటే, చేసిన పని ఎత్తుకున్న కాడి పూర్తిగా దింపేదాకా ఉద్యమం చేసే నేపథ్యం లేని వాళ్ళని పట్టుకొచ్చి సమైక్య ఉద్యమం వీళ్ళందరినీ చాలామందిని చాలా రకాలుగా చూసాం. ఒకప్పుడు నచ్చితే బీజేపీ, నచ్చపోతే బీజేపీ, వీళ్ళ పరంగా ఉన్న వాళ్ళందరూ బీజేపీ సన్నిధానంలోకి వెళ్తే ఇష్టమే. మళ్ళీ ఏంటి సార్ వీళ్ళతో మనకి ఏంటి తెలిసి అని మాడతారు వీళ్ళు. ఒక ఉదాహరణకి ఒక పార్టీ భూస్థాపితం అయిపోద్ది ఏ ప్రిడిక్షన్స్తో చెప్తారు. ఒక నిలకడగా ఉన్న 40% ఓటు బ్యాంకు జస్ట్ ప్రాథమిక లాజిక్ వాడితే అర్థమవుతుంది వాళ్ళు చెప్పింది రైట్ రాంగ్. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ తీసుకుందాం, 23 స్థానాలకు పరిమితమైంది, 40% ఓటు బ్యాంక్ వాళ్ళు స్థిరీకరించుకున్న తర్వాత హౌ దే బౌన్స్ బ్యాక్ 164 వచ్చారా లేదా? అది ఎలా వచ్చారు? నువ్వు లేక నేను లేనని పాట పాడుకుంటూనే వచ్చారా, లేకపోతే ఎవరి మట్టు వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తితో గెలిచేంత నేపథ్యాలు ఎవరికైనా ఉన్నాయి? ఓన్లీ అలయన్స్ వల్లే అంటారా? అంతే. ఎన్నిలకి సన్నీళ్ళు తోడెట్టుకుని ఆడ్ మ్యాన్ అవుట్ కింద జగన్మోహన్ రెడ్డి ఒక్కడనే నిలువరించడానికి వీళ్ళు ముగ్గురు అన్ని అవమానాలను భరించి పూర్తిగా అబద్ధాలు చెప్పుకుంటూ వస్తే పొరలిన్నట్టు ఓదాంతరతో అబద్ధాలన్నీ ఎలా చెప్పారో అర్థం అవట్లేదు. 30,000 మంది మహిళలు గాయపన్నారు. ఎన్సీఆర్టీ రిపోర్ట్ ఏమిచ్చింది? చెప్పు తీసి కొట్టినట్టు ఇచ్చింది సమాధానం, చంపపెట్టి సమాధానమే. ఒక్క ఆడపిల్ల మిస్ అవ్వలేదని. నిన్న లెక్కర తాగి చచ్చిపోయారని గొల్లెట్టి చచ్చారు కదా జే బ్రాండ్ వల్లకాడని, ఏం ఇచ్చింది ఎన్డీఆర్టీ రిపోర్టు? నోరు మూసుకొని ఉండమని చెప్పింది. ఒక్క మరణం 22, 23 కానీ 23, 24 కానీ ఒక్కటి లేదని చెప్పింది. అది లెక్కర తాగి మరణాలు. అలా ఎన్ని చెప్పాలా? వీళ్ళు చెప్పిన ప్రతి అబద్ధం ఇవాళది వాళ్ళ నోటంపటాలు చెప్తున్నారు. అందుకు నేను బాలకృష్ణ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో నిలబడి ఈ సినిమా యాక్టర్లు అందరికీ అవమానం చేశారని ఆ పనికిమాల మురళీమోహన్ వీళ్ళందరూ ఇలాంటి ఎక్స్ట్రా యాక్టర్లు చెప్పిన తెపేల కబుర్లన్నిటికీ చంపపెట్టి సమాధానం ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లోనే వచ్చిందో రాలేదా? ఈ ప్రాతిపదిక మీద అబద్ధాల పునాదులతో శాశ్వత రాజ్యాలు ఏర్పరచుకుంటాం అంటే ఇదేంటి పెళ్ళి అనుకోరా రేట ఈ అబద్ధాలు ఆడి పెళ్లి చేసేయడానికి? ఇది ప్రజాస్వామ్యం. అంటే ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఎలా తీర్పిస్తారో వేచి చూడండి. ఓన్లీ అలయన్స్ అనేది జస్ట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వహించడానికేనా? జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే ధైర్యం లేక. ఇది అండర్లైన్ చేసుకుని ఫస్ట్ దే కెనాట్ ఫేస్ జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డిని ఒక జనసేన పార్టీ కానీ ముఖ్యంగా దమ్మిడికి పనికిరాని బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ నిలువరించలేవు. అది వాళ్ళు చేసిన స్ట్రాటజీ ఏంటంటే, నాకున్న దానికి ఒక పర్సంటేజ్ ఏదైనా ఎవరి వల్లైనా ఉపయోగపడుతుంది అన్న దగ్గర కాదేది అనర్హం అని ఆఖరికి 0.83 దమ్మిడికి పనికిరాని బీజేపీని కూడా శాంకరెత్తుకోవాల్సి వచ్చింది తెలుగుదేశం. మీరు జాగ్రత్తగా వాడండి. ఎందుకంటే ఒక పార్టీ ఒక ఓటు బ్యాంకుని డిస్టర్బ్ చేయడానికి ఇంక్లూడింగ్ జాతీయ స్థాయి అయిన కాంగ్రెస్ పార్టీ కూడా గడ్డి గరిసింది ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కోసం. దాని పర్యవసానాలు ఇవాళ మీరు చెప్పినట్టు అయిపోతుంది. గరుడ పురాణం శాశ్వతంగా 15 సంవత్సరాలు అనడానికి ఈ 15 నెలల పాల మీకు మచ్చుటనక. నేను మళ్ళీ చెప్తున్నా, మీ దగ్గర ఉన్న మంత్రదండం ఏంటంటే లాస్ట్ ఎలక్షన్స్ బిఫోర్ మీరు చేసిన ఒక గిమ్మిక్ ఏంటంటే, ఏది 1924 ఎలక్షను స్పాంటేనియస్గా 30,000 పసుపు కుంకుమ ఇచ్చాము, 2 నెలల పాటు పెన్షన్ ఇచ్చేస్తాం, ఇది పెంచి తర్వాత ఏమో ఇంకొక నిరుద్యోగ భృతి ఒక 2 నెలలు ఇచ్చేస్తే మద్యం రేటు తగ్గిస్తాం. అది 24 సొల్లు కబుర్లు అవి. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 19 to 24. అది ఓటు బ్యాంక్ ఒక 6.5% ఎన్హాన్స్ అవడానికి ఉపయోగపడింది. కానీ ఈ 5 years డ్యామేజ్ అన్నది ఉంటుంది చూడండి. ఇది మీరు ఏదో లాస్ట్ టైం బంపర్ ఆఫర్ లాగా 50,000 పసుపు కుంకుమ ఇస్తాం, లేదా నిరుద్యోగ భృతికి 5 నెలలకు కలిపి ఒక్కసారి 25,000 ఇస్తాం మీకు, ఇలాంటివేవో పెట్టకథలు రెడీ చేసుకుంటూ ఉండొచ్చు మీరు. కానీ ప్రజలు బంగారు బాతుగుడ్డు కథ సారాంశం ఈసారి చాలా బ్రహ్మాండం గ్రహించారు. నోటికాడ కూడి ఎలా పోయిందో తెలుసుకున్నారు. తర్వాత క్యాష్ రొటేషన్ అన్నది ఎలా జరుగుతుందో ఎలా ఆగిందో గ్రహించగలిగారు. ఇప్పుడు మీరు చూడండి, అది 2-3 నెలల పాటు జీతాలు ఇవ్వకుండా లేకపోతే 6 నెలల పాటు జీతాలు ఇవ్వకుండా ఒకేసారి బోనస్ ఇచ్చారు అనుకోండి, దసరాకో దేనికోను, మీరు జీతం ఇచ్చింది మర్చిపోయి నెక్స్ట్ మంత్ జీతం ఇస్తాడా లేదా అన్న ఆలోచన కూడా మీకు ఉండదు.
మయ్యా బోనస్ అయితే వచ్చిందిరా బాబు, 50,000 వచ్చింది, జీతం వస్తుందిరా రేపు ఎల్లుండి, ఇది ఇచ్చిన వాళ్ళు అదేవరా అలా సంతృప్తి పడి వెళ్ళిపోయే రోజు ఒక్కరోజే అది ఎలక్షన్కి. అది సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంకే మీకు ఈల్డ్ అవ్వచ్చు. అంచేది ఈ ఎక్స్ట్రా యాక్టర్ లేవో చెప్పేసి గరుడు పురాణాలు వీటితో ప్రజాస్వామ్యాన్ని వీళ్ళ చేతులతో అలా జేవి స్వామి వాళ్ళ చేతులు ఆరతకాల పూర్వ వెలిగించినట్టు ఊహించుకుంటే చాలా తప్పని చెప్తాను. ఎందుకంటే ఎస్, ఈరోజు మీరు ఒక గణాంకాలను ఆద్యంతం గమనించండి. స్థిరంగా ఉన్న ఒక పార్టీ యొక్క చతురత తెలుగుదేశంకి వర్తించినప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎందుకు వర్తించిందని ఏ ప్రాతిపదిక మాట్లాడుతున్నారు? గెలుపోవటంలో మీరు చూసే నెంబర్ను మాట్లాడుతున్నారు. ఇదే 23 వచ్చినప్పుడు కూడా తెలుగుదేశంకి ఎంతే హ్యూమిలేషన్ వచ్చింది. నోబడీ హాజ్ ఎక్స్పెక్టెడ్ దట్ ఈ విధంగా 124 గెలుస్తారని. రీజన్స్ ఏమైనా అవచ్చు, మిషన్లు అవ్వచ్చు, తక్కువ అవచ్చు, తోటకూర అవచ్చు. దట్స్ నాట్ అవర్ డిబేటబుల్ టాపిక్. ప్రజెంట్ మీరు చెప్తుంది ఒక లాజిస్టిక్ వైజ్గా ఎస్, మీరు చెప్పిన సంపద సృష్టి, ఒక బ్రహ్మాండమైన సంపద సృష్టి జరుగుతుంది 15 నెలల బట్టి, లేకపోతే ఉపాధి కల్పన అసలు ఫినామినల్ గ్రోత్ చూపిస్తుంది ఏపీ స్టేట్ జీడిపి కానీ జిఎస్డిపి కానీ అని ఆలోచించడానికి కూడా ఆమడ దూరంలో ఉన్నాం మనం. ఒక వ్యవసాయ ఉత్పత్తులతో వ్యవసాయ ఆధారిత దేశం, రాష్ట్రం, ముఖ్యంగా రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒక్క వ్యవసాయ ఉత్పత్తికి గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న రైతు కనబడుతుంటే ఏ ప్రాతిపదిక మీద మీరు శాశ్వతంగా ఈ ప్రభుత్వం వస్తుందని ప్రాథమిక అంచనాలు ఇస్తున్నారు? ఉండదు. మీరు నిరంతరం జరగబోయే ఏదైతే అమరావతి అన్న విషయంలో మీ తాత్సారం, మీ తడబాటు, మీరేం చేస్తారో మీకే అంతు చిక్కని నిస్సహాయ స్థితి ఇదే కొట్టొచ్చినట్టు కనబడుతుంటే ఏ ప్రాతిపదిక మీరు శాశ్వతం అంటున్నారు? నిజమే, ఒక మొమెంటం ఫ్లేరప్ అవడానికి మీరు అన్నట్టు అమరావతి ఉద్యమంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు కాబట్టి ఈసారి మాకు అమరావతి అంటే గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ టర్న్అవుట్ అనడానికి మీరు టర్న్అవుట్కి కూడా వాళ్ళకే తిరిగి సమాధానం చెప్పట్లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ వాళ్ళకి ఇవ్వట్లేదు ఈ రోజు దాకా. మీ దగ్గర దాని మీద ప్రణాళికే లేదు. ఇన్ని జరుగుతుంటే ఏదో గుడ్డొచ్చి వెళ్ళ పన్నట్టు ఛానల్ కూడా పిలిచి ఖాళీగా ఉన్నానని చెప్పి ప్రవచనాలు చెప్పినట్టుంటే ఎవడోడే ఏదో క్యారెక్టర్ ఇస్తారని చెప్పి నటించుకోవడానికి ఉపయోగపడతాయి మీకు. ఎందుకంటే ఈ మధ్యన చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అయితే మేము సినిమాలు చేయం అలాంటి బ్యాచ్ ఉన్నారు కదా మీ దగ్గర, మీ చుట్టపల్లు అందరూ ఉన్నారు. వాళ్ళు ఏవో సినిమాలు తిట్టి ఎక్స్ట్రా క్యారెక్టర్లు ఇస్తారు, ఇలా మాటలు మాట్లాడారు. రాయలసీమలో 2 స్థానాలు తప్ప జగన్మోహన్ రెడ్డి ఇంకా పూర్తిగా గెలిచే అవకాశమే లేదన్నట్టు. కానీ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అసలు సీట్లే రావు, ఒక్క సీటు కూడా రాదని మాట. ఎవడైనా ఒక జాగ్రత్తగా ఒక లాజిక్ ఆలోచించి చూస్తే గతంలో తమిళనాడు ఎలక్షన్స్ ఎవరైనా ఆద్యంతం గమనిస్తే అదే ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకసారి తమిళనాడులో చెన్నై హార్బర్ సీటు కరుణానిధి తప్ప మిగిలిన సీట్లు గుండుకి చేతికి ఇచ్చారు డిఎంకే పార్టీకి. మీరు అన్నట్టు మీరు గమనిస్తే కూడా 23 స్థానాలు 11కి అపోజిషన్కి, 11 సింగిల్ డిజిట్ తథ్యం. నెక్స్ట్ ఇలాంటి ప్రిడిక్షన్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. నాట్ దట్ ఒక స్ట్రాంగెస్ట్ అపోజిషన్, స్ట్రాంగెస్ట్ రూలింగ్ పార్టీకి ఎప్పుడైతే ఉండదో ప్రజాస్వామ్య విలువలు ఎప్పటికప్పుడు అలా భ్రష్టు పట్టేస్తూనే ఉంటాయి. అలానే అపోజిషన్ తక్కువ చేయడం కాదు, ఎక్కువ చేయడం కాదు. అపోజిషన్ పార్టీ ఖచ్చితంగా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఉండి ప్రజాస్వామ్య సమస్యలను వేలెత్తి చూపిస్తూ ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించడానికి అపోజిషన్, స్ట్రాంగెస్ట్ అపోజిషన్ కావాలి. ఇట్లా సింగిల్ డిజిట్లు ఇచ్చి రూలింగ్ పార్టీలను పెట్టుకుని అని నేను దానికి ఖచ్చితంగా వ్యతిరేకం. కానీ ఇది ఈ విధమైన పంధ ఇలా మాట్లాడుతూ ఎవరిని పడితే అని రెచ్చకూడదాం అనుకుంటే మీ సెట్ ఆఫ్ సామాజిక వర్గంతో కూడిన ప్రజలు బ్రహ్మాండంగా ప్రొవోకే ఉన్నారు. వీఆర్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్, బట్ ఇట్ ఎవ్రీ డే ఈజ్ నాట్ సండే. ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటే ఈ 15 నెలల డొల్లతోనే మీకు కొట్టొచ్చినట్టు కనబడుతుంటే కూడా ఇంకా మీరు ఊహల ఉయ్యాల్లో 15 సంవత్సరాలు శాస్తుంటే అంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే ఎక్స్ట్రా రోల్ చేసుకున్నప్పుడు ఇలాంటి ఎక్స్ట్రా మాటలు ఉంటాయి, అంతకన్నా ఇంకేముండదు. అంటే ఈ వ్యాఖ్యలు ఎవరు పంపించడానికి అంటారు ప్రధానంగా? ఇప్పుడున్న నేనే చెప్తున్నాను కదా, కొంతమంది సినిమాలు ప్రతి సినిమాలు తీస్తున్నాం అని చెప్తున్నారు కదా. ఈ మధ్యన మళ్ళీ 2nd ఇన్నింగ్ స్టార్ట్ అయింది, 3rd ఇన్నింగ్ స్టార్ట్ అయ్యి కబుర్లు చెప్పి ఈ బ్యాచ్ అందరికీ ఎక్స్ట్రా రోల్ కోసం వీళ్ళు వినుకుని చాటుకోవడానికి 4 మాటలు మాడుతుంటారు. అది వీళ్ళకున్న క్రెడిబిలిటీలు ఏంటి? ఎవరు వీళ్ళు అసలు? ఎవరండి వీళ్ళందరూ అసలు చెప్పండి. సార్ ప్రతి ఒక్కరికి ఆ నమ్మకం ఎలా కలుగుతుంది సార్? 15 ఏళ్ళు మేమే, 15 ఏళ్ళు మేమే, 15 ఏళ్ళు మేమే. సార్ ఒకటి గుర్తుంచుకోండి సార్, మావాడు బిలో యావరేజ్ స్టూడెంట్, ఈసారి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయి. ఇంకా నెక్స్ట్ చదవబోయే చదువులని మా రాష్ట్రానికి ఫస్ట్ క్వాలిఫైడ్ ఐఏఎస్ ఇతనే అవుతాడు. రేపు పొద్దున్న మా జిల్లా కలెక్టర్ కింద వచ్చేస్తున్నాడు మా అబ్బాయి అని చెప్పేసి 6వ క్లాసు ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకోగానే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అయినప్పుడు చూద్దాం సార్. ఇవన్నీ 15 ఏళ్ళు తెలుగుదేశం చరిత్రలో కంటిన్యూస్గా 2వ సారి గెలిచిన ఉదంతాలు ఇలా వేల మీద లెక్కడానికి కూడా లేవు. రామారావు గారు లాంటివాడికే దిక్కులేదు. నేను చాలాసార్లు విశ్లేషణలో కూడా చెప్పాను, 57% దగ్గర లీడ్ అయింది తెలుగుదేశానికి ఇదే కూటమితో గెలిచిన తర్వాత. స్పాన్ ఆఫ్ నో టైం నెక్స్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది, డిస్టర్బ్ చేసింది ఓన్లీ 7%. జస్ట్ ఇవన్నీ చూడమనండి ప్రజాస్వామ్యాలు ఏం జరుగుతున్నాయి ఏంటన్నది. ఏం లేకుండా గుడ్డ చేళ్ళ పడినట్టు మా వాళ్ళు 124, 94% స్ట్రైక్ రేటు.
ఇవి మాట్లాడడానికి చాలా బాగుంటాయి. ఎప్పుడైతే మీకు ఒక నిరంతరం ఒక ప్రజాస్వామ్యంలో ఉదాహరణకి మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వం కంటిన్యూషన్ ఇల్లు వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ పేస్తో కట్టి చూపించి, లేకపోతే పోలవరంకి కేంద్ర ప్రభుత్వంతో శాశ్వత సొల్యూషన్ ఇచ్చి కనబడి, లేదంటే అమరావతి రాజధానికి ఒక గజెట్ తీసుకొచ్చింది అమరావతి శాశ్వత రాజధాని, ఇవన్నీ ప్రొయాక్టివ్ స్టెప్స్ ఫ్రమ్ ద రెస్పెక్ట్ గవర్నమెంట్. లేకపోతే నాడు నేడు స్కూళ్ళకి జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి ఈ 5 years ఇంకా ట్రాక్ రికార్డ్తో ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తూ కనబడితే, ఎస్ ఈ గవర్నెన్స్ ఈ కూటమి ఇలా 124 ఇస్తే ఒక పవర్ ఆఫ్ గవర్నమెంట్ని సస్టైన్ చేస్తూ ముందుకెళ్ళిందని కనబడదు ప్రజలకి. వీళ్ళు గతం ఉన్నవన్నీ తప్పులు మనందరికీ నెత్తిమిచ్చి చెప్తాం, ఆ ఒప్పుని వీళ్ళు సరిదిద్దుకోలేకపోతున్నారు. గత ప్రభుత్వం చేసిన ఒప్పుని తప్పుని మేమే చెప్పాం కాబట్టి దాన్ని సరిదిద్దకుండా దాన్నే ముందుకు తీసుకెళ్తే మేము తప్పు అవుతామని భయంతో చేస్తున్నారు. ఇది గమనించమని ఫస్ట్. నా 15 ఏళ్ళ టెన్యూర్లో నేను ఈ పని చేయలేకపోయాను అన్న దగ్గర ఈ పని చేసి చూపించిన ఒక ముఖ్యమంత్రి కనబడుతుంటే దొల్లతనమే కదా. నాతో కాంతి ఇతంతో ఎలా అయింది నాకన్నా చిన్నపిల్లడితో అన్నది ఎప్పుడైనా బాధే ఉంటుంది కదా, అంటారు కదంటారు. అదే సేమ్ అదే జరుగుతుంది, అంతకన్నా ఇంకేం లేదు. రైట్. అలాంటప్పుడు ఇలాంటి గరుడు పురాణాలు చెప్పి 15 ఏళ్ళు మేము ఉంటాం అంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తెలుసుకుంటారంటారా? నేను తెలుసుకోలేరు. నేను అయ్యన పాత్రలు మాట్లాడిన మాటకి జీవో చూపిస్తున్నారు. నర్సీపట్నం కాలేజ్ జీవో 500 కోట్లతో కట్టడానికి మాట్లాడమనండి. ఇవన్నీ ఎక్కడికక్కడ టిట్ ఫర్ టాట్లు. ఈరోజు మనం ఎవరైనా సరే కూటమికి సంబంధించిన ఎవడైనా సరే అలా సరిలేరు నీకు ఒక సినిమా ఒకటి ఉంటుంది మహేష్ బాబు, అది చూసుకోమనండి ఒకసారి. ఇలా గూగుల్ రా బాబు ఇలా కొడితే ఇలా వస్తాయి అన్నీ అని. అది ఏదో తెలియకుండా ఏదో మన అందరూ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు మనకైతే చదువు చేయలేదు, ఈ లోకలే అపర మేధావులు అనుకుని పెట్టకథలు చెప్పుకుని కాలసేపం చేస్తుంటారు. అందులో వీళ్ళు ఎక్స్ట్రా యాక్టర్ లోకలు ఈ సీన్ కాలిపోయిన తర్వాత కూడా సీన్ ఉందనుకుని ఎలివేషన్స్ కోసం ట్రై చేస్తుంటే తప్పు మంది కాదు, అలా తమ్మంది. ఓజీ సినిమాకి మ్యూజిక్ కొట్టి ఎలివేషన్స్ ఇచ్చింది దాని పాపానికి. వీళ్ళందరికి కూడా ఏవో ఎలివేషన్స్ వస్తాయని వాడు ప్రయత్నం వాడు చేస్తున్నాడు, అంతకన్నా ఇంకెళ్ళలేదు. ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.